అండి అందరికీ వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. నేను మీ యాంకర్ శ్రీవల్లి. ఇవాళ లండన్లో టాక్ వారి ఆధ్వర్యంలో బోనాల జాతర అద్భుతంగా అయింది. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఈసారి కూడా ప్రతి సంవత్సరం లాగానే మా లండన్ నగర వీధుల్లో బోనం మొదలైంది. అక్కడి నుంచి అమ్మవారిని ఊరేగిస్తూ లోపలికి తీసుకొని వచ్చారు. అలాగే పోతురాజు గారు రావడం జరిగింది. అమ్మవారి పూజలు చాలా ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంబరాన్ని అంటింది ఈ సంబరం. ఈ టాక్ కి అంటే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వారి ఆధ్వర్యంలో జరిగే ఈ బోనాలకి జనాలు 2000 3000 మంది వస్తూనే ఉంటారు. పొద్దున్న 8కి మొదలయ్యే ఈ పండగ ఇంకా నడుస్తూనే ఉంది. సాయంత్రం 7 అయింది. సో రోజంతా ఈ పండగ చాలా మోగిపోతూ ఉంటుంది. లండన్లో చుట్టుపక్కల ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా వస్తారు. దీన్ని ఒక గ్రామీణ ప్రాంతంతో మొదలై మన దేశాలు దాటి ఇక్కడ ఖండాంతరాలు దాటి ఇక్కడ కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. హలో అండి, లండన్లో ఇంత అద్భుతంగా బోనాలు అయింది మన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వారి ఆధ్వర్యంలో. మీకు ఎలా అనిపించాయి ఈ బోనాలు? చాలా గ్రాండ్గా అనిపించింది. ఇండియాలో అయితే ఎలాగైతే హైదరాబాద్లో మనం బోనాలు చేసుకుంటామో అంతకు మించి లండన్లో గొప్పగా ఈరోజు టాక్ ఆధ్వర్యంలో బోనాలు పండుగ జరుపుకోవడం అయింది. దీనికి దాదాపుగా 2000 మంది ఈరోజు హాజరయ్యారు. అండ్ అందరు ఎంతో ఉత్సాహంగా పొద్దున గుడి దగ్గర నుంచి ఈవినింగ్ ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. స్టిల్ అదే ఎనర్జీ తోటి ఈవెన్ టీము వచ్చిన గెస్ట్లు అందరు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు. థ్యాంక్ యూ అండి. హలో అండి, మీకు ఎలా అనిపించినాయి మన టాక్ వారి బోనాలు? సో ఎస్పెషల్లీ ఈవెంట్ కల్చరల్ యాక్టివిటీస్ అని అంటే ఇక లండన్లో బోనాలు ఇక మామూలుగా ఉండదు. ఎట్ ద సేమ్ టైం మన సంస్కృతి సాంప్రదాయం మన నెక్స్ట్ జనరేషన్ పాస్ చేయడానికి కూడా మనము చాలా కష్టపడతాము. ఎంత కష్టపడి మనం జాబులు చేసినా కానీ కొంచెం టైం కేటాయించి ప్రాక్టీస్ చేసి సాంగులు కట్ చేసి అటు ఐటీ జాబులు చేసినా కానీ మనం వచ్చి ఈవినింగ్ వచ్చి లేదా వీకెండ్స్ ఎంతో కొంత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తాము. సో ఆల్మోస్ట్ మీరు ఇవాళ చూసినారు, చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ 2000 పీపుల్ హ్యాస్ కమ్ హియర్. మేము లండన్ అటుపక్క ఈస్ట్ లండన్ నుంచి 2.5 hours డ్రైవ్ చేసుకుని వచ్చామండి బోనాల కోసము. ఇది ఫస్ట్ టైం నేను టాక్ బోనాలు నేను విన్నాను. చాలా చాలా చక్కగా చేస్తారండి. చాలా సాంప్రదాయంగా ఆడపిల్లలు చక్కగా అమ్మవారులాగా రేణుకమ్మ తల్లిలాగా చాలా చక్కగా అలంకరించుకుని చాలా పద్ధతిగా చాలా హుందాగా చేశారండి యాక్ట్ అంతా కూడా. థ్యాంక్స్ టు టాక్ టీమ్. ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బోనాల గురించి మీకంటే బాగా తెలిసిన వాళ్ళు లేరు. మీకు ఎలా అనిపించింది సార్ మీ అందరూ చేసిన ఈ అంగరంగ వైభవం లాంటి మన సంబరం? మాకు ఇది మొదటి సంవత్సరం కాదండి, మేము చేయబట్టి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. కాబట్టి మాకు అంటే మా బ్లడ్లోనే ఉండేదంతా. మీరు యూకే మొత్తంలో ఎక్కడ పోయి అడిగినా కానీ లండన్లో బోనాలు ఎక్కువ మంచిగా ఎంత మంచిగా ఎవరు చేస్తారంటే అది టాక్ సంస్థ నుంచే చేస్తాము. అండ్ ప్రతి సంవత్సరము తప్పకుండా ఆల్మోస్ట్ 2000 మంది వస్తారు. ఈసారి దాదాపు 3000 మంది దాకా వచ్చిండ్రు. అండ్ మీరు చూసి ఉంటారు హైస్ట్రీట్ పొజిషన్ అయినప్పుడు పోతురాజు స్పెషల్ అట్రాక్షన్ ఉన్నారు. మనకి మన ఆడబిడ్డలందరూ మనం ఖండాంతరాలు దాటిన తర్వాత కూడా ఇక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ సార్లీ జాబ్ చేసుకుంటూ మన ఆచారం కావచ్చు వ్యవహారాలు కావచ్చు మనం ఈ గడ్డ మీద చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకి బోనం చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకి మా టాక్ సంస్థ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా మరిన్ని సంవత్సరాలు కూడా మన ఆచార వ్యవహారాలన్నీ ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డెఫినెట్లీ అంగరంగ వైభవంగా జరిగింది. ఇదైతే ఒక్క మాటలో చెప్పలేము. ఆసమ్, ఎక్సెప్షనల్ ఇవన్నీ చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఈసారి మాత్రం వచ్చిన క్రౌడ్ మోర్ దాన్ 2000 or 2500 అట్లా అవుతారు. బట్ నో వర్డ్స్ క్యాన్ డిస్క్రైబ్. ఎందుకంటే ఎంత గ్రాండ్గా జరిగింది ఈవెంట్, ఎంత ఆటలు కానీ పాటలు కానీ. డెఫినెట్లీ ఒక మ్యాసివ్ ఒక ఇంపాక్ట్. ఏంటంటే మన కల్చర్ని చాలా ప్రమోట్ చేస్తున్నాము. ఐ డెఫినెట్లీ వాంట్ టాక్ టు సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మీకు ఎలా అనిపించిందండి మన టాక్ వారి బోనాల జాతర? మనం ఇండియాలో తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే హాన్స్లో లండన్ నగరంలో నడిబొడ్డున జరుపుకుంటున్న బోనాలు అన్నంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మనం అమ్మవారిని తొట్టెలతోటి ఊరేగించుకుంటూ పోతురాజు నృత్యాలతోటి అంబరంబ సంబరంగా అమ్మవారిని హాల్లోకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డలు అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మీరు చూసినట్టయితే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయినాయి పూజలు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 or 8 o'clock అవుతుంది ఈవినింగ్. ఇంకా చూస్తే వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అసలు ఇక
ఇంకా తెల్లవారులో కూడా అమ్మవారి ఈ బోనాలు జరుపుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది, ఓపిక ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ తరపున హౌన్స్లో లండన్లో బోనాల పండుగ అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఉత్సవానికి యూకే నలుమూలల నుంచి 2000 మంది హాజరవటం జరిగింది. తర్వాత ఇవన్నీ సాంప్రదాయబద్ధమైన పూజలు, తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు, తర్వాత తెలంగాణ వంటకాలతోటి అత్యద్భుతంగా జరుపుకోవడం జరిగింది. ఇది మనకే కాకుండా మన సాంప్రదాయాన్ని నెక్స్ట్ తరాలకి చూపించడం కోసం ప్లస్ వాళ్ళు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. హలో అండి, ఇవాళ మనతో పాటు జై గారు ఉన్నారు. ఆస్క్ జై అంటారు. ఆయనకి ఎలా అనిపించిందో బోనాలు అడుగుదాం. హలో అండి. హాయ్. నాకు ఖతర్నాక్ అనిపించింది, పిచ్చెక్కిచ్చారు ఇక్కడ మొత్తం. మన లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వాళ్ళు బోనాలు చేశారు. నన్ను రమ్మన్నారు, స్కాట్లాండ్ నుంచి వచ్చాను. అసలు సూపర్ చేశారు. ఎట్లా అంటే మనకి ఈ బోనాలు లండన్లో అవుతుందా, మా ఊళ్ళో అవుతుందా, తెలంగాణలో అవుతుందా అని అర్థం కాలేక వచ్చేపు. సూపర్ చేశారు. ఎవ్రీబడి హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, వెరీ వెల్ డన్, ఆసమ్ జాబ్, ఆనెస్ట్లీ సూపర్ వెల్ డన్. హలో అండి, ఇవాళ బోనాల జాతరని అద్భుతంగా కవరేజ్ ఇచ్చినటువంటి యాంకో స్టూడియోలో షీఈ్ ఎంప్లాయీ, తనతో మాట్లాడదాం. టాక్ వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ బోనాలు ఈవెంట్ని చూస్తే మీకు అసలు హైదరాబాద్ గుర్తే రాదు, అంత మంచిగా అవుతుంది. బోనాలనే కాదు, టాక్ వాళ్ళు మాకు అన్ని పండుగలని, బతుకమ్మ కానీ గణపతి పండుగ కానీ కవర్ చేయడానికి మాకు మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. యాంకర్ స్టూడియోస్ తరపున మీకు మూమెంట్స్ మాత్రమే కాదు, మీ మూమెంట్స్ మేము ఒక బ్యూటిఫుల్ మెమరీస్ లాగా తీస్తాము. అకేషన్ ఏదైనా పర్లేదు, మీరు అనుకున్నది మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి మేము చూపిస్తాం. మొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. తెలంగాణ అంతటా ఎంతో గొప్పగా జరుపుకునే బోనాల జాతర ఇక్కడ కూడా మా లండన్లో చాలా బాగా జరుపుకున్నాము. ఇది మేము కంటిన్యూగా ఇది 6th ఇయర్ రావడము. చాలా హ్యాపీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా జరుగుతుందని నాకు తెలుసు, కానీ ఎప్పుడు రాలేదు, బిజీ ఉండడం వల్ల ఈ టైం వచ్చిన చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అసలు ఇండియాలో ఉన్నానా ఇక్కడ ఉన్నానా అని మర్చిపోయినా. నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు మాకు అమ్మవారి ఆశీస్సులు కూడా దొరికినట్టు నాకు అనిపించింది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది ఒక్కరి కష్టం కాదండి, కంప్లీట్ టాక్ ఆర్గనైజేషన్ అనేది లైక్ మా ఫౌండర్ అనిల్ కుర్మాచలం గారు స్టార్ట్ చేశారు. ఫ్రమ్ దెన్ టిల్ హియర్ హోల్ కమిటీ అనేది చాలా చాలా డెడికేటెడ్గా బోనాలు, బతుకమ్మ మరెన్నో యాక్టివిటీస్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అంతకన్నా మించే జరిగింది. నియర్లీ 2500 to 3000 పీపుల్ వచ్చారు. అండ్ యాక్టివిటీస్, హంగామా, హడావిడి, పోతరాజులు, సందడి, ఇండియాని ఎక్కడ తీసిపోకుండా మా హైదరాబాద్ తెలంగాణ బోనాలు ఎక్కడ మర్చిపోకుండా అంత బాగా జరిగింది. మీకు ఎలా అనిపించింది మన టాక్ వారి బోనాల జాతర? ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని, ఈ ఇయర్ యూకేలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. మీరు అనుకున్నంత విధంగా ఈ సంవత్సరం పండుగ అయిందా? యాక్చువల్గా చెప్పాలి అంటే మేము అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా బాగా జరిగింది. అసలు ఎప్పటికన్నా కూడా ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చేసారు, బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా బాగా జరిగింది. పోతురాజును కూడా చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు, అందరూ దీవెనలు తీసుకున్నారు పోతురాజు తోటి. సంప్రదాయబద్ధంగా పూజలు జరుపుకున్నాము, బోనాలు జరుపుకున్నాము, టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నాము. ఎంతోమంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించినాయి మీ దంపతులకి ఈ కార్యక్రమం బోనాల జాతర ఎలా అనిపించింది? మేము లండన్లో గత 3 yearsగా ఉంటున్నాము. ఎప్పుడున్నా ఈస్ట్ టైంలో ఏదో లోకల్గా చూసాం, కానీ ఇంత భారీ ఎత్తున బోనాలు ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సీరియస్లీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అది కాక ఇంకా బోనాలు కాక దసరా, ఇంకా గణపతి ఉత్సవాలు అన్నీ చెప్తారంట. సో ఫర్ ద ఫస్ట్ టైం టు బి ఫ్రాంక్ వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉండే. యాక్చువల్గా అన్ని ఈవెంట్స్, అన్ని యాక్టివిటీస్ అన్నీ మంచిగా అయింది. హైదరాబాద్ కంటే చాలా లండన్లోనే మంచిగా చేసుకున్నట్టు అనిపించింది. మన ఇండియన్స్ చాలా పవిత్రంగా బట్టలు కట్టుకోవడం కానీ, పవిత్రంగా ఉండడం కానీ ఉన్నది. నేను ఎంత చిట్టిబిట్టి బట్టలు వేసుకొని ఉంటారనుకున్నా, కానీ కాదు. ఈ లండన్లో కూడా మంచి సాంప్రదాయం పాటిస్తుండ్రు, సాంప్రదాయంగా బోనాలు ఉన్నాయి, మంచిగా పూజా విధానం కానీ ఏదైనా నాకు బాగా నచ్చింది. నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో నేను ఇండియాలో మిస్ అయిన అనుకున్నా, కానీ అది నాకు ఏం కొరత లేకుండా ఇక్కడ మంచిగా జరిగింది, ఎంజాయ్ చేసిన.